గతంలో కూడా ఈ కేసులు ఒక 10 వరకు ఉంటాయి. ఎన్టీఆర్ కేసు అన్ని పంపించారు. అందులో ఇవన్నీ డైరెక్షన్ మళ్ళీ ఈయన కేసులు నిరంతరం వస్తుంటాయి. రెండవది అనేక మంది అప్లికేట్ వస్తుంది అని చాలా రాయరు. ఈయన అన్ని రాసుకొని ఎవరిని సంపాదించుకొని కోర్టులకు వెళ్ళి మన కోర్టు ద్వారా కూడా డైరెక్షన్ ఇప్పించాడు. అట్లా మీకు అట్లా ఇబ్బంది పడకుండా ఎందుకు పెండింగ్ పడుతుందని చూడండి. ఒకటే సూర్య ఐటీడీఏపీఓ ఏజెన్సీ ఏరియాలో నాన్ ట్రైబల్ పీపుల్ డాక్యుమెంట్ చేస్తున్నారు, ఆర్డర్ పాస్ చేస్తున్నారు. ఆర్డర్కి సంబంధించింది ఏముంటుంది? ఆర్డర్కి సంబంధించింది ఒక ఏజెన్సీ ఏరియాలో ఉండి ఎందుకు సమాచారం ఇప్పుడు లిక్విడ్ డాక్యుమెంట్ లేకుండా ఆర్డర్ చేశారండి. ఏ డాక్యుమెంట్ ఇప్పుడు నేను మిమ్మల్ని గొప్ప అవకాశం ఇస్తానంటే కమిషన్ కోర్టు ముందే మీరు ఫైల్స్ వెరిఫై చేయించలేదు. ఆయనకు నిజంగా ఉందా లేదా అనేది అపోహ పోతుంది. దానివల్ల మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఇట్లా కేసులు పెరుగుతూనే ఉంటాయి. దాన్ని పులిస్టా పెట్టరు. దాని పరిష్కారానికి ఒక మార్పు చూపించాలి కదా. మీకు కమిషన్ ఇచ్చే ఆదేశాలు మీకు ఫాలో కావాలి. మనకు సమాచారం ఇవ్వాలి. మీ గతంలో కూడా ఏ సమాచారం ఇదే పేపర్ ఒకటే ఇస్తున్నారు. నేను అడిగేది ఏంటంటే సార్, నేను ల్యాండ్ కొన్నాను కదా, కోర్టులో నా కై మొత్తం పెట్టా కదా, ఇప్పిన సార్ ఇప్పుడే సార్ కూర్చున్నారు. నేను మొత్తం ఇప్పుడే దండం పెట్టి సార్ నా డాక్యుమెంట్ మొత్తం ఇచ్చారు. చూడండి సార్ అంటే వీళ్ళు వచ్చారు సార్, వీళ్ళు వచ్చేయమంటారు. డాక్యుమెంట్ నేను అడుగుతున్నాను సార్. నేను ఆర్డర్ ప్రాసెస్ చేసి సార్ 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 ఆగి సార్ మీరు దండం పెట్టారు సార్. ఆర్డర్ ప్రాసెస్ ఆర్డర్ చేశారా ఎవరు అనుకున్న వాళ్ళు ఇచ్చారంటే నన్ను నాకు అడుగుతాను మళ్ళీ సార్ మీకే అడగాలి కదా సార్. ఆర్డర్ వచ్చిన తర్వాత చూసుకోమని చెప్పారు సార్. ఆర్డర్ వచ్చిన తర్వాత నేను చూస్తాను సార్ ఈ డాక్యుమెంట్లో నాకు హైకోర్టుకి పోమని చెప్పారు సార్. నేను ఎస్టీ ఉండి నేను ల్యాండ్ కొన్న డాక్యుమెంట్ మొత్తం పెట్టున్నాను. ఆయన మొత్తం ఇప్పుడు డాక్యుమెంట్ సార్ మొత్తం పెట్టారు. ఆయన డాక్యుమెంట్ నేను కొన్నది మొత్తం పెట్టారు సార్. పెట్టిన తర్వాత నాకు ఆర్డర్ చేయకుండా నేను హైకోర్టుకి ఎందుకు పోవాలి సార్ అని నేను ఆర్టీకి అడుగుతున్నాను సార్ ఫస్ట్ నుంచి. అయితే నేను పైకోర్టుకి వెళ్తాను. మీరు ఏ విధంగా పైకోర్టుకి పోమంటున్నారో నాకు వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు నాకు తెలుసు సార్. 2020లో కొన్నా అని చెప్తున్నారు కదా, ఈ 2020 కొన్న డాక్యుమెంట్ నాకు కావాలి అని నేను అడుగుతున్నాను సార్. కేవలం వాళ్ళు కొన్న డాక్యుమెంట్స్ ముటేషన్ జరిగిన డాక్యుమెంటే అడుగుతున్నాను నేను. దాంట్లో ఉందండి వెల్లడించవచ్చు కదా. సపోజ్గా యాక్చువల్లీ 1/70 యాక్ట్ ప్రకారం ఐడియా ఉందా? ఎన్టీఆర్లో మీకు ట్రైబల్ కోర్టు ఇది ఫైనల్ డిసిజన్. ఎంత అప్పీల్ చేసుకుంటే అది మినిస్టర్ అండ్ సెక్రటరీ కమిషనర్, అది లాస్ట్ స్టేజ్. మీ కోర్టు పోమన్నట్టు ఒక ఆదేశాలు ఇచ్చారనే అది అంటున్నారు. అది సరే మీ ఆర్డర్ మీరు ఎందుకంటే ఎట్లా ఇచ్చారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారు, ఏ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది అని ఎలా ఇచ్చారనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అది కూడా పాయింట్ ఇంపార్టెంట్. రేపటి నాడు మళ్ళీ మీకు హైకోర్టు నుండి వచ్చే విషయాలు మీరు జాగ్రత్త. కానీ ఈ యాక్ట్లో ఆయన అడిగిన 6(1) ప్రకారం ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉందో ఫైల్ నెంబర్ చూసుకోండి. 4/2021 ఒకటి అడిగారు. 91/2020 JLP అది అడిగారు. ఈ 2 అంశాలు 3 అంశాలు ఏమో అడిగారండి. అది కూడా ఆయనకు సంబంధించిన అంశాలు అడిగారు. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు వెల్లడించాలి. దీన్ని పెండింగ్లో పెట్టడానికి వీలు లేదు. దీన్ని పెండింగ్లో పెట్టడానికి ఎందుకు వీలు లేదనేది క్లియర్ అయిపోయింది. లేకపోతే పోనీ అంత గోప్యంగా ఉండేది ఏమైనా నాకు షో చేయండి. నాకు షో చేసేయండి, క్లారిటీ వచ్చేసింది. మీరు రాయడానికి వీల్లేదు. నేను ఒకటే ఓపెన్గా చెప్పేస్తున్నాను. మిమ్మల్ని లేకపోతే మళ్ళీ మీ సర్వీస్ పరంగా మీరు ఇబ్బంది పడే ప్రాబ్లం. నేను ఏమంటున్నాను, ఆయన ఒకటే అంటారు నేను ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్. మన మోటో అది, ఎల్టీఆర్ యొక్క మోటోనే అది. ఏముందో చూసి చూపెట్టేస్తే అయిపోతుంది కదా. చూపించండి, ఏదో ఒకటి తీసుకోరండి. అది ఒకటే సార్ ఇప్పుడు ఉంది మరి నీ డాక్యుమెంట్ దాంట్లో ముందే కొన్నా సార్. దాని తర్వాత సార్ వాళ్ళ డాక్యుమెంట్స్ పెట్టాను సార్. సార్ వాళ్ళకి కొద్దిగా సార్ మొబైల్ కొట్టి పెట్టారు సార్. మామూలు ఇదో సార్ అన్నీ పెట్టారు సార్. మేము కొన్నాం, మేము పదిహేనులో కొన్నాం, మేము 16లో కొన్నాం. ఆ డాక్యుమెంట్స్ పెట్టారు సార్. వాళ్ళు సార్ నా కమ్మినోడు వాళ్ళకి ఎక్కువ సార్. ఇప్పుడు 3 కోట్లు వాళ్ళకి ఇక్కడ రాస్తున్నారు సార్. నాకు ఎట్లా భూమి నేనేమో ఇక్కడ పోసేసిన సార్ న్యాయం చేయాలని. వాళ్ళు ముగ్గురు ఒకటి సార్. మొబైల్ కొట్టు రాసి మొబైల్ కొట్టు పెట్టాను అన్నీ తీసుకున్నాను. నాకు ఇక్కడ నుంచి తెలుస్తున్నాను సార్. నేను ఇక ఇది దొంగ డాక్యుమెంట్ చూస్తే అంటే ఇలాంటి వాటిని మీరు ఎలా చేస్తున్నాను. ఉన్నది ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏమైందో మరి మీకు ఎన్నిసార్లు చెప్పాలి. గతంలో కూడా మీకు సూచనలు చేసినా కదా. చాలా కంఫర్టబుల్ అవుతుంది సమస్య. ఇలాంటి కేసులు మనం
పరిష్కారం చేయాలి అని మీకు డైరెక్షన్ ఇచ్చాను. అది ఫాలో అయితే అయిపోతుంది కదా. ప్రతిదీ ఎవిడెన్స్తో పని కాకపోతే ఆ సార్ అడిగేది మా దగ్గర లేదు సార్. అది లింక్ డాక్యుమెంట్స్ లేవు సార్. లింక్ డాక్యుమెంట్ లేకుండా ఎట్లా ఆర్డర్ పాస్ అవుతుందండి? ఇప్పుడు నా దగ్గర నేను ఆర్డర్ పాస్ అయ్యేటప్పుడు మీ అఫిడవిట్ తీసుకుంటాను, వాళ్ళ అఫిడవిట్ తీసుకుంటున్నాను. మీకు అఫిడవిట్లో మీ ఎక్స్ప్లెనేషన్ చూస్తాము, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చూస్తాను. ఆయన ఎక్స్ప్లెనేషన్ మీకు కోర్టులో సబ్మిట్ చేయలేదు సార్. మళ్ళీ కోర్టులో సబ్మిషన్ ఇది మంచి పద్ధతి కాదండి. ఇప్పుడు నేను ఒకటే మీకు పేపర్ లేకుండా ఎట్లా ఆర్డర్ పాస్ అయింది? పేపర్ ఉండాలి కదా. పేపర్ లేకుండా ఎట్లా ఆర్డర్ పాస్ అవుతుంది? నేనేమంటున్నాను, మీకు ఇబ్బంది ఉంటే ఇక్కడ నా ముందు సెక్షన్ 211 ప్రకారం రికార్డు మొత్తం ఫిల్ చేసేయండి. అసలు నాకు అందించిన కదా, నేను 1200 పెట్టినా సార్ డబ్బులు. 1200 పెడితే మీ దగ్గర వచ్చి తర్వాత ఇచ్చారు సార్. 1200 డబ్బులు కట్టమంటే కట్టినా సార్. అందులో నేను చూసిన వాళ్ళ డాక్యుమెంట్ ఎక్కడ లేదు సార్. అయితే నేను పెట్టిన డాక్యుమెంట్ సార్. ఈ మొత్తం నాకట్టే సార్. ఫలాన్ని దగ్గర పెట్టిన న్యాయం చేయండి సార్. పిఓ గారు మీరే సార్ ఏదేశంలో తక్కువ ఆర్డర్ సార్. మీకు అంటే ఒకటి చెప్పిన సార్, మీ కింద ఒక డాక్యుమెంట్లు పెట్టలేదేమో సార్. నాకు మీరు ఇప్పించగలరని నేను చాలాసార్లు కలిసిన సార్. వచ్చి అసలు వాసన చెప్పాలంటే లెక్క చేయలేదు సార్. పిఓ గారు లెక్క చేయలేదు. లెక్క అంటే ఇక మీరు ఇట్లా మాట్లాడేందుకు అంత అవకాశం లేదు సార్. ఏదైనా పైకోటికి అని నేను పైకోటికి ఎందుకు పోవాలని నేను ఒక రోజు పెట్టగలిగాను సార్. తప్ప నాది నేను పైకోటికి ఎందుకు పోవాలి? వాళ్ళది డాక్యుమెంట్ పైకోటికి వెళ్తాను. నా టైపు 20,000 ఉన్నట్టు పాన్ నా దగ్గర ఉంది. నేను తీసుకున్నాయి మీ కోర్టులో వాళ్ళు పెట్టలేదు, నేను తీసుకున్నాయి అని నా దగ్గర తీసుకున్నాను. ఈ పాని 20,000 వాళ్ళు వచ్చాక 20,000 వచ్చేటప్పుడు డాక్యుమెంట్ ఎమరాక్స్ అయినా ఉండాలి కదా సార్. వాళ్ళు మనకి ఇవ్వట్లేదు. అక్కడ కూడా అడుగుతున్నా, కలెక్టర్ ఆఫీస్లో అడుగుతున్నా, వీళ్ళ దగ్గర అడుగుతున్నా సార్. అసలు డాక్యుమెంట్ జియో గారు వీళ్ళది ఏంటంటే ఇప్పటికీ 10-15 కేసులు పెండింగ్ ఉంటాయి. ఆ కేసు ఈ కేసు క్లబ్ చేసేసి ఫస్ట్ ఆఫ్ అథారిటీకి సేమ్ టైం ఈయనకు ఒకసారి మళ్ళీ ఒకసారి నోటీస్ సర్వ్ చేయండి. సోకాల్ నోటీస్ చేసేయండి. లేకపోతే అవకాశం ఉంటే మళ్ళీ ఒక హియరింగ్స్ పిలవండి. అప్పటికి కనుక దీనికి తీరకపోతే స్పెషల్గా దీనికి గవర్నమెంట్ కూడా ఇటు మన సెక్షన్ 20 సబ్సెక్షన్ 2 ప్రకారం అదొక వీళ్ళకి ఒకసారి చూడాలి. కన్స్ట్రక్షన్ కింద ఒకసారి తీసి ఫాలో చేయాలి. మీరు లేకపోతే టైం ఇస్తాను, ఒక 1 అవర్ చూసుకోండి. 1 అవర్ టైం ఇస్తాను. లేకపోతే లాస్ట్ హియరింగ్ ఫోటో ఈవినింగ్ వరకు మీకు టైం ఇస్తాను, 2 o'clock వరకు. ఏదైనా ఉంటే డాక్యుమెంట్స్ ఇక్కడ షో చేయండి, ఇవ్వండి. లేకపోతే మాత్రం ప్రాసెస్ ప్రకారం చర్యలు అయితే ఉంటాయండి. నేను ఎందుకంటే ఉన్నట్టే ఇవ్వండి. మీ రికార్డు ఎట్లా ఉంటే అట్లా ఇవ్వండి, మూవ్ అవుతుంది. ఏది ఇవ్వకుండా మీరు ఖాళీ ఇన్ఫర్మేషన్ లేదు, ఫైల్ లేదు అని చెప్పడం. ఏ ఇయర్లో రికార్డు వచ్చింది? నాకు చదివేది 2020లో సార్. అది ఏది 2022లో సార్. 22లో వచ్చిన డాక్యుమెంట్ 22 సార్. ఈ 11వ తారీఖు 4వ నెల సార్. నా బాబు డాక్యుమెంట్ సార్. లేటెస్ట్ కదండి, చాలా లేటెస్ట్ డాక్యుమెంట్స్. ఎట్లా తప్పు చేశారు? ఎవరెవరు ఆ రోజు కోర్టులో ఉన్నారు? అప్పుడు మేము లేము సార్. అప్పుడు బీపీ రాజారావు గారు ఎవరు మన రాయండి కోర్టు సార్. తీసుకున్నారో తీసుకోలేదు. లేదు మీరే ఉన్నారు. ఎందుకు లేదు? అక్కడ కాదు, ఎస్డిసి కోర్టులో. అక్కడ ఎందుకు? ఇక్కడ మీరు యూరో కోర్టులో సార్ బీపీ గారు మేమే కదా ఉంది. బీపీ గారు మేమే కదా. అది ఓకే, వేరే ఈ మ్యాటర్ ఓకేనండి. ఆయన ఒకటే పాయింట్ అడుగుతున్నారు. అడగడానికి రీజన్ ఏంటంటే ఏ బేస్ కింద, ఏ డాక్యుమెంట్ కింద వాళ్ళకున్న ఎవిడెన్స్ ఏంది, వాళ్ళకున్న ముటేషన్ ఏంది, ఆ ల్యాండ్ మీద వాళ్ళ హక్కు పత్రాలు ఏమున్నాయి, పానీలు ఉన్నాయా, లేకపోతే కేసీఆర్ లేటెస్ట్ బుక్ ఉందా, ధరణి బుక్, పట్ట బుక్ ఉందా, వాట్ ఈస్ స్టేటస్ అనేది నేను అడుగుతున్నాను. ఆ ఎవిడెన్స్ మనం ఒకటండి, మనం సివిల్ డిస్ట్రిబ్యూషన్ ఉందని ఒక పేరు రాసి సివిల్ డిస్ట్రిబ్యూషన్ ఉందంటే ఏ ఎవిడెన్స్ మీకు తెలిసింది? ఓన్లీ ధరణి బుక్లో కానీ కనీసం సివిల్ కోర్టు అని ఉంటుంది, కోర్టు ప్రాబ్లం ఇష్యూస్ అని తెలుగు సివిల్ మ్యాటర్ అని ఉంటుంది. అదైనా ఉండాలి కదా ఎవిడెన్స్. ఆ పేజీ అయినా ఉండాలి కదా. ఆ పేజీ లేకుండా మీరు మనం సివిల్ కోర్టు అని ఎట్లా మనం యూజ్ చేస్తాం? లేకపోతే ప్రాబ్లం ఉందని ఎట్లా మనం యూజ్ చేస్తాం? నేను కొన్నప్పుడు సార్ ఈ దగ్గర ఏమేమి ఉన్నాను, నేను కొన్నవాడు దగ్గర తీసుకున్నావా? అన్నీ తీసుకున్నా సార్. ఒరిజినల్ పాస్పోర్ట్ తీసుకున్నా, లింక్ డాక్యుమెంట్ తీసుకున్నా, అక్కడ రైతు బంధు పెట్టిస్తాను 18లో రైతు బంధు తీసుకున్నా. ఈ బుక్ కూడా ఒరిజినల్ కాదని అంటే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఒరిజినల్ ఉన్నాయి సార్. మీకు ఒకసారి చూపించిన సార్, అక్కడ వచ్చి ఒరిజినల్ తీసుకుని ఒకసారి అది ఇవన్నీ ఉన్నాయి సార్. ఒరిజినల్ డాక్యుమెంట్ మొన్న డాక్యుమెంట్ సార్. వాళ్ళ భార్యాభర్తలు అన్ని ఉన్నాయి సార్. డాక్యుమెంట్ మొత్తం పెట్టినా సార్. అన్నీ పెట్టినా.
ఇది నా డాక్యుమెంట్ సార్, ఇది మా భార్య పేరు మీద కూడా సార్, ఇది రెండు ఉన్నాయి సార్. తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన మందిలో మనకి అమ్మాయి కూడా కదా, వాడి దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగినా సార్ నేను. అంటే ఆయనకు మీకు ఒకసారి కాన్ఫర్మ్ చేసేసి వాస్తవాలు ఏమిటో ఇది మళ్ళీ చేయొచ్చు కదండి. సార్ మీకు అసలు ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడిగితే సార్ ఎంఆర్ఓ గారు అడిగాను సార్. ఎంఆర్ఓ వాళ్ళు ఇట్లా ఇచ్చారు సార్, ఇదిగో ఇట్లా ఇచ్చారు. లేదు 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 ఎంఆర్ఓ గారు డాక్యుమెంట్ లేదంటున్నారు. లేదు అంటున్నారు సార్. మా దగ్గర లేదు లేదు లేదంటే వీళ్ళ దగ్గర ఆడుగులో పెట్టారని ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళు లేదని ఇక్కడ లేదని ఇచ్చారు సార్. ఇప్పుడు ధరణి యాక్ట్ ప్రకారం మీకు తెలిసినది ఏ ఫామ్ కానీ ఎల్ ఫామ్ కానీ ఎల్ ఫామ్ అదే ఉన్న ప్రాబ్లం మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ ఫామ్ ఎల్ ఫామ్ ప్రొసీజర్ తెలుసు కదా, అది అయినా ఉందా స్టేటస్ తెలుసుకోవాలి కదా మీరు. అప్పటికి ధరణి యాక్ట్లో ఇప్పుడు ఎన్ని ప్రజెంట్ ఏజెన్సీ ఏరియాలో 5th షెడ్యూల్లో ఉన్నది ఏం చేయాలి ప్రాసెస్ ఐడియా ఉందా. ట్రైబల్ భూములు ట్రైబల్స్ కొనవచ్చు, కానీ ట్రైబల్ భూమి నాన్ ట్రైబల్స్ ఉండదు. కానీ ఇక్కడ జరిగిన చట్టానికి సెక్షన్లకు వ్యవస్థకు చాలా విధంగా ఉంది. మరి దాన్ని మీరు ఎందుకు పట్టుకెట్టలేకపోయారు, ఆ వాస్తవాన్ని మీరు ఎందుకు బ్రేక్ చేయలేకపోయారు. ఈ 6 డాక్యుమెంట్స్ సార్ వాళ్ళు కొన్నట్టు మొబైల్ కొట్టబెట్టారు సార్. ఫస్ట్ నా దివాన్పట్నం వచ్చేసారు సార్, వచ్చేసి పోలీసు వాళ్ళు ఎవరైనా కానీ దివాన్పట్నం పోయారు సార్. అయితే వాళ్ళు ఆడేడుతున్నారు, వాళ్ళు ఇక్కడ వర్షం వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు భాష నాకు కావట్లేదు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నాం ఇది తీసుకున్నాం అంటున్నారు సార్. వాళ్ళు నిజం చెప్తున్నారు, కరెక్ట్ ఉంది సార్. వాళ్ళ దివాన్ వస్తున్నారు, దివాన్ ఆపండి అని చెప్పినాను. అయితే సిఐ అమ్మటే ఫోన్ చేసింది సార్ నాకు, నేను స్టేషన్కి రామని చెప్పింది. చేశారు అమ్మటే ఎఫ్ఐఆర్ చేశారు సార్ నా మీద ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారని అంటే కొట్లో చూసుకోపో వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారని చెప్పారు సార్. ఆర్డర్ అని మొబైల్ కొట్లో ఇన్ఫర్మేషన్ ఆ సార్ అడిగి దాంట్లో లేదు సార్. చేశాను కిషన్ నాయక్ గారు అడిగింది దాంట్లో నేను మొత్తం ఇచ్చేసాను సార్. దీంట్లో ఏముంది చూసావా? చూసా సార్. ఒకసారి ఏముంది వాళ్ళు పెట్టేదే దీంట్లో ఏమున్నాయి, కావాలి దరఖాస్తు పెట్టిస్తున్న దరఖాస్తు మాత్రమే ఉన్నాయి. ఓన్లీ ఆపోజిట్ అప్లికేషన్కి సంబంధించిన ఆపోజిట్ పార్టీకి సంబంధించిన వ్యవసాయ భూములకు సంబంధించిన ఫాయిలు కానీ ఎవిడెన్స్ కానీ ఏదైనా ఒకటి ఉంటే అది ఇచ్చేస్తే అయిపోతుంది. లేకపోతే ముటేషన్ ఏ విధంగా జరిగిందో అనేది ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మనం ఇప్పుడు ఈ సమాచారం మళ్ళీ బయటికి వెళ్ళి మీ దగ్గర వచ్చి మీకు ఇబ్బంది పడేంత వరకు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు. అన్నీ కేసులు అన్నీ ఇప్పటికీ చాలా కేసులు పైన కమిషన్కి టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, వ్యవస్థకు టైం వేస్ట్. ఎందుకు తీసుకున్నారు కదా. ఇంట్లో ఒక్క డాక్యుమెంట్స్ కూడా లేదు కదా. డైరెక్ట్ ఆర్డర్ ఎంత వస్తుంది, డైరెక్ట్ ఆర్డర్ రావడానికి వీల్లేదు కదా. చూడండి మరి మీకు ఇబ్బంది పడి మీరే ఇబ్బందులు గురి చేసుకుంటున్నారు. మీకేమైనా టైం ఇవ్వమంటే ఇస్తానండి. ఇవాళ మధ్యాహ్నం ఒక 2 hours వరకు తీసుకొని ఆ ఫైల్స్ ఏముందో తీసుకురా. ఈ ఫైల్స్ మాత్రం లేదు. ఇప్పుడు దీనికి పిఏఓ ఎవరు, మీరే అటెండ్ చేయాలి కదా. మరి మీరు చూసుకోండి, మీరు ఇబ్బంది పడతారు. మరి అది ముందే చెప్తున్నారు. మీకు కానీ అప్లైట్ అథారిటీ కానీ లేకుండా సంబంధించిన ఎవరెవరు అటెండ్ అయ్యారో అవన్నీ రాసావా మీ అఫిడవిట్లో? మీరు రాసా ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు పిఏఓలు అందరికీ మన సోకాలు నోటీస్ ఇచ్చేటప్పుడు కూడా ప్రాపర్గా దాన్ని కాపాడు. ఒకటే అండి, ఈయన కేసులు మీద గతంలో అడుగు రాజారావు కానీ మీరు కానీ ఎవరైనా కానీ దాన్ని పెండింగ్ పెట్టుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం. నేను కొంత సమయం ఇచ్చి వెసులుబాటు ఇచ్చి మీరు పరిష్కారం చేస్తున్నారని దాన్ని పక్కన పెట్టుకుంటూ వచ్చాను. కానీ నన్ను పరిష్కారం చేయట్లేదు. చూసుకోండి, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అండి. చాలా సీరియస్గా మీకు ఇబ్బంది పడే పని. నెక్స్ట్ కేసు రాదు.